వెల్కమ్ టు అమ్మా న్యూస్. ఈరోజు మన ముఖ్య అతిథిగా ఉన్నారు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ గారు. సార్ నమస్కారం సార్. ఎస్టీ రిజర్వేషన్ మీద 10% పెంచుతామని అంటున్నారు కేసీఆర్ గారు. దానిపైన మీరేమంటారు? కేసీఆర్ గారు అమాయకులైనటువంటి ఆదివాసులను గిరిజనులు మోసం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నికల సమయంలో కూడా 12% ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి వాళ్ళని దగా చేశారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నదే 9.08% జనాభా. ప్రపోర్షనేట్గా మొత్తం జనాభాకి ఇవ్వాలంటే కూడా 9% రిజర్వేషన్లు అడగవచ్చు. కానీ 12% అని చెప్పి ప్రజలు మభ్యపెట్టారు, నమ్మి ఓట్లేసి గెలిపించారు. గెలిచిన తర్వాత అసెంబ్లీలో 10% రిజర్వేషన్లు ఎస్టీలకు ఇస్తానని బిల్లు పెట్టి ఆ బిల్లులో 12% మతపరమైన రిజర్వేషన్లు ముస్లింలు కూడా ఇస్తానని, రాజ్యాంగంలో ఎక్కడ కూడా మతపరమైన రిజర్వేషన్లకు తావులేదు. అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా వివక్షకు గురైనటువంటి వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుతనం, విద్యాపరంగా వెనుకబాటుతనం ఉన్న వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారు తప్పితే మతపరమైన రిజర్వేషన్లకు తావులేదని చాలా స్పష్టంగా చెప్పారు. అయినా ముస్లింల రిజర్వేషన్స్ 12 ఇస్తామని 10% ఎస్టీలకు ఇస్తామని చెప్పి బిల్లు పెట్టి మరొకసారి మోసం చేసి ఆ నెపం కేంద్రం మీద నెట్టే ప్రయత్నం చేశారు. కేంద్రానికి ఏమాత్రం కూడా సంబంధం లేని అంశం. చాలా స్పష్టంగా రాజ్యాంగంలో ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర పరిధిలో ఉన్న రిజర్వేషన్లు మీరు ఉద్యోగాల్లో విద్యలో కల్పించాలంటే మీరు జనాభా ప్రాతిపదికన కల్పించే హక్కు ఆ రాజ్యాంగం వీళ్ళకు కల్పించినప్పటికీ దాన్ని ఖాతరు చేయకుండా, ఇవ్వాలనేటువంటిది మనసు లేకుండా ఎస్టీలకు కేంద్రం బిల్లు పంపించానని చెప్పి మభ్యపెట్టాడు. తీరా నిన్న 2 రోజుల క్రితం నేనే జీవో ఇస్తాను, కేంద్రం ఇస్తలేదు, నేను ఇస్తా అని చెప్పాను. అంటే 8 సంవత్సరాలు మోసం చేసిందని క్షమాపణ చెప్పి 8 సంవత్సరాలుగా విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో కోల్పోయినటువంటి వాళ్ళ వాటాను ఏ రకంగా భర్తీ చేస్తావో జవాబు చెప్పు. జీవో ఇచ్చిన తర్వాత మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే క్షమించదు తెలంగాణ సమాజం. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూడా నీదే. ఇవాళ జీవో తెచ్చి అమలు చేయకుండా మరి ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత నువ్వే. కాబట్టి ఇవాళ బీజేపీ 10% రిజర్వేషన్స్ ఇస్తే దాన్ని స్వాగతిస్తాం. కానీ జీవో తెచ్చి మోసం చేస్తే మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. ఆ రకంగా ఖచ్చితంగా ప్రజలు ఇవాళ ఎన్నికలు వచ్చినప్పుడల్లా హుజరాబాద్ ఎన్నికలు వస్తే దళిత బంధు, మునుగోడు ఎన్నికలు వస్తే గిరిజన బంధు, రేపు ఇంకొక ఉప ఎన్నిక వస్తే ఇంకొక బంధు. కాబట్టి ఈ మోసం, నీ మాయ మాటలు, గాడి మాటలు ప్రజలు నమ్మలేదు. కానీ జీవో ఇచ్చి రేపు అమలు చేయకపోతే మాత్రం బీజేపీ నిన్ను వదిలే ప్రసక్తి లేదని హెచ్చరిస్తున్నాం.